నువ్వు వస్తే కేవల జన్మల పడ్డాలు వెంటనే ఇది నేను నిర్ణయించగల పడ్డారు వెంటనే పడ్డారు వెంటనే అరువులైన ప్రతి నిరుపేదకి ఇంటి పెట్టాలి వెంటనే అరువులైన పేదలకు ఇంటి పెట్టాలి వెంటనే అరువులైన ప్రతి నిరుపేదకి ఇంటి పెట్టాలి వెంటనే పేదలకు ఇంటి పెట్టాలి వెంటనే పేదలకు ఇంటి పెట్టాలి వెంటనే ఇవ్వాలి 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 జిందాబాద్ 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 వర్ధిల్లాలి వర్ధిల్లాలి జిందాబాద్ 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 సిపిఐ 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 పేదలకు ఇంటి పట్టాలు వెంటనే పేదలకు ఇంటి పట్టాలు వెంటనే పేదలకు ఇంటి పట్టాలు వెంటనే పేదలకు ఇంటి పట్టాలు వెంటనే అరువులైన ప్రతి నిరుపేదకి ఇంటి పట్టాలు వెంటనే అరువులైన ప్రతి నిరుపేదకి ఇంటి పట్టాలు వెంటనే భారత కమ్యూనిస్ట్ పార్టీ వర్ధిల్లాలి భారత కమ్యూనిస్ట్ పార్టీ వర్ధిల్లాలి భారత కమ్యూనిస్ట్ పార్టీ వర్ధిల్లాలి పేదల పట్ల అధికారుల వైఖరి రక్షించాలి పేదల పట్ల అధికారుల వైఖరి రక్షించాలి పేదల పట్ల అధికారుల వైఖరి రక్షించాలి అరువులైన పేదలకు ఇల్లు పెట్టాలి వెంటనే అరువులైన ప్రతి నిట్టలు వెంటనే పేదలందరికీ ఇంటి పట్టాలు వెంటనే జిందాబాద్ 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 అంత కూర్చోండి ఎరుగు అంత కూర్చోండి ఎరుగు కూర్చోండి అంత కూర్చోండి పేదలందరికీ ఇళ్ల స్థలాలు వెంటనే ఇవ్వాలి పేదలకు ఇళ్ల స్థలాలు వెంటనే ఇవ్వాలి నిరుపేదలకు ఇళ్ల స్థలాలు వెంటనే ఇవ్వాలి నిరుపేదలకు ఇళ్ల స్థలాలు వెంటనే కేటాయించాలి పేదలకి 3 సెంట్లు వెంటనే రాష్ట్ర వ్యాప్తంగా 18వ తారీఖు ఇల్లు లేని నిరుపేదలకి స్థలాలు లేని అందరికీ కూడా 3 సెంట్లు ఇవ్వాలని మరి రాష్ట్ర ప్రభుత్వం చెప్పిన మేరకు అందులో భాగంగా పిలుపు మేరకు ఈ రోజు బత్తలపల్లి తహసీల్దార్ కార్యాలయం ముందర మరి ఏర్పాటు చేశాం. ఇండ్ల అప్లికేషన్లు 1,50,000 అప్లికేషన్లు అప్లై చేస్తే 72,000 మాత్రమే అర్హత పొందాయి. ఇది 72,000. 72,000 ఎన్ని పునాదులు అయినాయంటే 20,000 పునాదులు మాత్రమే అయ్యాయి. మిగిలిన 42,000 52,000 పునాదులు కాల. ఆ 20,000 పునాదులు కూడా కొన్ని గోడల్లో కొన్ని సిమెంట్ ప్లాస్టింగ్ చేస్తూ మరికొన్ని అర్బన్ ప్రాంతాల్లో అక్కడక్కడ మన ధర్మారంలో పుట్టబర్తి పోయేటువంటి రోడ్లు ఈ రకమైనటువంటి కార్యక్రమం కొనసాగింది. వాళ్ళప్పుడు పదే
మేము జగనన్న ఇల్లు ఇస్తా ఉన్నాం, మున్సిపాలిటీలో ఓట్లు వేయండి. జగనన్న ఇల్లు ఇస్తానాం, జిల్లా పరిషత్ మెంబర్కి ఓట్లు వేయండి. జగనన్న ఇల్లు ఇస్తానాం, ఎంపీటీసీకి ఓట్లు వేయండి. జగనన్న ఇల్లు ఇస్తానాం, సర్పంచ్కి ఓట్లు వేయండి. జగనన్న ఇల్లు ఇస్తానాం, సింగిల్ విండోకి ఓట్లు వేయండి. ఎంపీకి ఓట్లు వేయండి, ఎమ్మెల్యేకి ఓట్లు వేయండి. ఇట్లా చెప్పుకుంటూ 7 సార్లు వాళ్ళు ఓట్లు వేయించుకున్నారు. ఎన్నిసార్లు వేయించుకున్నారు? మనమంతా మర్చిపోయినాం. మనకన్నీ ఇండ్లు వస్తాయని ఓట్లు నొక్కుతా ఉన్నాం. తర్వాత ఆఖరికి ప్రజల్లో ఒక మార్పు వచ్చింది. ఆ మార్పు ఏందనేది ఎన్నికల్లో చూసాం. మరి ఇప్పుడు గత ప్రభుత్వం అపాయింటెడ్ గ్రూప్ లో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ మనం పోరాడే సందర్భంలో చాలా సందర్భాల్లో వాళ్ళు చెప్పింది ఏమంటే, మేము అధికారం లేకొస్తే పట్టణ ప్రాంతాల్లో, కార్పొరేషన్ ప్రాంతాల్లో 2 సెంట్లు, రూరల్ ప్రాంతాల్లో 3 సెంట్ల లెక్కన మేము అధికారంలోకి వచ్చిన తర్వాత అర్హులందరికీ కూడా నివేశ స్థలాలు ఇస్తామన్నారు. మరి ఇప్పుడు దాదాపు 5 నుంచి 6 నెలలు కొనసాగుతుంది ప్రభుత్వం వచ్చి. చెప్పింది తెలుగుదేశం పార్టీ, తర్వాత కూటమి ప్రభుత్వం. గత బీజేపీ ఉంది, జనసేన ఉంది, తెలుగుదేశంతో పాటు మనకు బత్తలపల్లిలో జరిగేటువంటి కార్యక్రమంలో కూటమిలో ఉన్నటువంటి బీజేపీ అతనే ఎమ్మెల్యే, మరి ఆయన మంత్రి కూడా అయ్యాడు, సత్యకుమార్ గారు. కాబట్టి మనం అడుగుతా ఉన్నాం, అడగడం అంటే వాళ్ళు ఒట్టుగా అడగట్ల. మనకున్నటువంటి స్వయం శక్తితో సిపిఐగా ఇక్కడ ఉన్నటువంటి విలువైనటువంటి భూమి 401 సర్వే నంబర్లో భూ పోరాట కార్యక్రమాన్ని కొనసాగించాం. అక్కడ 5 నెలలైంది. అంటే ప్రభుత్వానికి 5 నెలలైంది, మన పోరాటానికి కూడా 5 నెలలైంది. కానీ ప్రభుత్వం కదలడంలా కొద్ది గదిలింది. మనం విజయవాడ పోయినామా? ఇక్కడ వాళ్ళంతా విజయవాడకు వచ్చిన చేతులెత్తండి. విజయవాడకు అందరూ వచ్చారు. వచ్చిన తర్వాత మనం మరుసటి రోజున నాతో పాటు మధు కూడా వచ్చాడు. రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి అనగారి సత్యప్రసాద్ గారిని సెక్రటరియట్ లో కలిశాం. మన అదృష్టం ఏమంటే 15-20 రోజుల ముందు ఆయన మన జిల్లా ఇన్ఛార్జి మంత్రిగా ఎంపిక కాబట్టాడు. ఆయన మొదటి మీటింగ్ కూడా మన పుట్టపర్తిలో జరిగింది. కాబట్టి ఆయన కూడా అడుగుతా ఉన్నాం. ఆయన నోటీసులో కూడా మన విజ్ఞాపన పత్రాన్ని పెట్టాం. 401 సర్వే నంబర్లో ఉన్నటువంటి 100 కోట్ల రూపాయల ఆస్తిని కొల్లగొట్టడానికి ఇక్కడ ఉన్నటువంటి స్థానిక నాయకులు, మాజీ నాయకులు అందరూ కూడా ప్రయత్నం చేశారు. అది పేదల ఆస్తి, అది నిడిమామిడి మఠమాస్తి. ఈ ఆస్తినంతా కూడా కొట్టేయడానికి ప్రయత్నం చేశారు. వాళ్ళకి కొట్టేయడం కొత్త కాదు. గతంలో అనంతపురంలో నడిబొట్లో కొట్టేశారు. వాళ్ళు మాట్లాడే సందర్భంలో చెప్తా ఉన్నారు, ధర్మవరంలో మేము కొనుక్కున్నాం, మాకు కూడా అక్కడ పెట్రోల్ పంప్ వచ్చిందంటా ఉన్నారు. కాబట్టి దాన్ని కూడా రద్దు చేపిస్తాం. ఈ నిడిమామిడి ఆస్తి అయినటువంటి 20 ఎకరాల పొలంలో దాదాపు 100 కోట్ల రూపాయల ఆస్తిని పేద ప్రజలకు పంచాలని చెప్పి, వీళ్ళకి అర్హులైనటువంటి వాళ్ళందరికీ కూడా ఇంటి పట్టాలు ఇవ్వాలని చెప్పి భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ డిమాండ్ చేస్తూ ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా జరిగేటువంటి కార్యక్రమంలో భాగంగా ఎంఆర్ఓ గారికి కూడా విజ్ఞాపన పత్రాలు ఇచ్చేటువంటి కార్యక్రమంలో భాగంగానే దీన్ని కొనసాగిస్తా ఉన్నాం. వాళ్ళు చాలా టోల్ టికెట్ వ్యవహారాలు చేస్తా ఉన్నారు, 1B ఎక్కించుకుంటా ఉన్నారు. గతంలో అధికారులకు డబ్బులు ఇచ్చారు. ఇదే ఎంఆర్ఓ కార్యాలయంలో ఉన్నటువంటి ఎంఆర్ఓ ఆమె సోదరిమణి ఏం పేరు? ఈశ్వరీదేవి, యోగేశ్వరీదేవి. ఆమె చేసిన నిర్వాహకం ఏమంటే, ఆమె ఈ మండలంలో ఉన్నటువంటి 100 కోట్ల రూపాయల భూములన్నీ కూడా అప్పుడున్న అధికార పార్టీ నాయకులకు 1B ఎక్కించింది. ఆమె సస్పెండ్ కూడా అయింది. ఇక్కడే అయిందా? మనం ధర్నా చేసాం, తర్వాత సస్పెండ్ అయింది. మనం ఇప్పుడు కూడా అధికార యంత్రాంగానికి చెప్తా ఉన్నాం, మీ ఇష్టానుసారం చేస్తే కుదరదు. మేము అన్ని రకాల ఎవిడెన్స్లతో బయటకు పెడతాం. కాబట్టి నివేశ స్థలాలు పేదలకు చెందాలి. 401 సర్వే నంబర్లు ఇచ్చేంత వరకు కూడా భవిష్యత్తులో కూడా రాష్ట్ర ప్రభుత్వం పైన ఈ పేదలందరూ కూడా న్యాయం జరిగేంత వరకు కూడా ఈ పోరాటాన్ని కొనసాగిస్తామని చెప్పి నాకు ఇచ్చిన అవకాశానికి ధన్యవాదాలతో ముగిస్తా ఉన్నా. మరి ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా అర్హులైన నిరుపేదలందరినీ గుర్తించి మరి వాళ్ళ యొక్క అప్లికేషన్ ద్వారా ప్రభుత్వానికి తెలియజేసే విధంగా రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ గారు రాష్ట్ర వ్యాప్తంగా మరి పేదలందరూ కూడా సచివాలయాల్లో, ఎంఆర్ఓ కార్యాలయాల దగ్గర వినతి పత్రం సమర్పించాలనేసి మరి పిలుపులో భాగంగా మనం భద్రపల్లి మండలంలో కూడా మరి భూ పోరాటంలో జరుగుతున్నటువంటి భద్రపల్లి మండలంలో కూడా మరి అర్హులైన నిరుపేదలందరితో కూడా
మరి ఎంఆర్ఓ కార్యాలయం దగ్గర మరి ఎంఆర్ఓ గారికి వినతి పత్రం ఇవ్వడానికి మనమందరం కూడా హాజరయ్యాం. ఇప్పటికైనా ప్రభుత్వం, ఇప్పటికైనా అధికార యంత్రం కదలిక రావాలి. ఇవాళ గడిచిన 5 నెలల పాటు మరి భూ పోరాటంలో మరి వేల మంది అక్కడ గుడిసెలు వేసుకొని అర్హులైన నిరుపేదలు అన్ని ప్రాంతాల వారు అక్కడ ఉన్నారు. మరి అధికారులు మాత్రం గతంలో ఏ విధంగా అధికార యంత్రాంగం ఏ విధంగా పనిచేస్తుందో ఇప్పుడు కూడా అదే విధంగా అవలంబిస్తున్నారు. ఇప్పటికైనా సరే ప్రభుత్వ అధికారులు మరి అర్హులైన పేదలందరినీ గుర్తించి ఇళ్ల పట్టాలు ఇచ్చే విధంగా మరి ప్రభుత్వ యంత్రాంగం కదలాలి. మీరు పేదలంటేనే నిర్లక్ష్యంగా అవలంబిస్తున్నారు. అదే ధనికులైతే కూడా మీ యొక్క సూట్ కేసులన్నిటి 1B మారుస్తారు. అప్పటికప్పటికి పట్టాలు పుట్టించే పరిస్థితి అధికార యంత్రాంగం అవలంబిస్తుంది. ఇప్పటికైనా అధికార యంత్రాంగం మారాలి. ఇలాగా అవలంబిస్తే పెద్ద ఎత్తున ఉద్యమాలకి, పేదలకు ఉద్యమాలకి మీ దగ్గరలో ఉంటుందనేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. భవిష్యత్తులో మీరు ఇలాగే అవలంబిస్తే భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐగా అదేవిధంగా 401 సర్వే నెంబర్లో భూ పోరాటం చేస్తున్నటువంటి నిరుపేదలందరూ కూడా మీ కార్యాలయాలు ముట్టడించే రోజులు దగ్గరున్నాయి. తస్మాత్ జాగ్రత్త. ఎప్పటికైనా కూడా మీరు కూడా అవలంబిస్తున్న విధానాలను విరమించి వెంటనే అక్కడ ఉన్నటువంటి నిజమైన నిరుపేదలకు అందరికీ ఇళ్ల పట్టాలు ఇచ్చే విధంగా మరి అధికారులందరూ కూడా ఉండాలనేసి మరి కోరుతున్నాం. అదే విధంగా మీరు 1B మార్చే క్రమంలో మీ పై అధికారుల క్రమంలో ఉన్నట్టున్నారు. ఇవన్నీ కూడా చెల్లవు. ఇవన్నీ కూడా ఈ నిడిమామిడి యొక్క భూమిని ఎవరు కూడా కాజేయడానికి పేదలందరూ కూడా సిద్ధంగా ఉండరు అనేసి పేదలందరికీ కూడా అక్కడ గుర్తు వేసుకున్న ప్రతి పేదవానికి ఇల్లు పట్టాలు ఇచ్చే విధంగా అధికార యంత్రంగా ఉండాలనేసి భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐగా మరి కోరుతున్నాం. చేస్తున్నారు. నేను విలేజ్ ఇవ్వండి, నేను పరిశీలి చేసి గవర్నమెంట్ పర్మిషన్ తీసుకొని మేము